హే గైస్, అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న మేము బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కూడా వచ్చిందనమాట. ఆ అమ్మాయి వచ్చేసి, అక్క నాకు మిర్చి బజ్జీ చేసిస్తావా, నీకు వస్తే నాకు చేసి ఇవ్వవా అని అడిగింది. బేసిక్గా చెప్పాలంటే మనకి మిర్చి బజ్జీ రాదు, ఏం రాదు. కానీ ఏంటంటే తను అడిగింది కదా అని చెప్పి ఓకే ట్రై చేద్దామని అయితే శనగపిండి మిర్చి అయితే తీసుకున్నాను. సో ఈరోజు అయితే తను మా ఇంటికి వచ్చిందనమాట. వచ్చింది. సో నేనైతే 4-5 వీడియోలు యూట్యూబ్లో చూశాను. ఎంత చూసినా సరే మనకు వచ్చినట్టే మనం చేస్తాం. యూట్యూబ్లో చూసినవి అయితే లాస్ట్కి యాజ్ ఇట్ ఈస్గా అయితే రావు అని నా ఒపీనియన్ అనమాట. సో దీంట్లో అయితే నేనేం చేశానంటే, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి తీసుకొని పసుపు, ఉప్పు, కారం వేసేసుకున్నాను. సో వేసేసుకొని కొంచెం వాము కూడా వేసేసుకొని పిండిని అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని ఫస్ట్లో తెలియలేదు, మిరపకాయ వేసేసాను. తర్వాత ఏమనుకున్నానంటే, సో ఇలా కాదు, ఒక మిర్చిని 2 ముక్కలుగా కట్ చేసేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఇలా మిర్చి బజ్జీ అయితే వేసేసాను అనమాట. మిర్చి బజ్జీ వేస్తుంటే ఆ అరటికాయ బజ్జీ కూడా చాలా బాగుంటుంది కదా అండి. సరే ఎలా అయినా సరే పిండి కూడా కొంచెం మిగులుతుంది, అరటికాయ కూడా ఉందని చెప్పి అరటికాయ బజ్జీ కూడా వేసేసాను. మధ్యలో కనిపించిన ఆకులన్నీ వేసేసాను అనుకోండి, అది వేరే విషయం. అంటే లైక్ పాలకూర, ఇంకేమంటారు దాన్ని, తమలపాకు కూడా వేసేసాను అనమాట. నాకే గుర్తు రావట్లేదు. ఫస్ట్ 2 బజ్జీలు అయితే బాగా మార్చేసాను అనమాట. మీరు చూసినట్లయితే కనిపిస్తాయి. సో ఇలా అయితే నేను మిర్చి అయితే బజ్జీ అయితే ప్రిపేర్ చేసేసాను. కొంచెం లైట్గా ఆనియన్స్ కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని, అందులో లెమన్ యాడ్ చేసుకొని, లైట్గా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆ మిర్చి మధ్యలో పెట్టుకొని తింటే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఫైనల్లీ టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఓకే, బాయ్ గైస్.